హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ దోస అండ్ మష్రూమ్ దోస బయట హోటల్స్లలో ఎక్కువ కాస్ట్ పెట్టి మనం తింటూ ఉంటాం కదా. సో అలా అవసరం లేదండి, ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. పచ్చిమిరకాయల చట్నీతో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో దీనికోసం ఫస్ట్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకొని నెక్స్ట్ అల్లం తరుగు అండ్ పసుపు, ఉప్పు వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సన్నగా కట్ చేసుకున్న టమోటా వేసుకోవాలి. టమోటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ తుడుముకున్న పన్నీర్ వేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మనం నార్మల్ దోశ ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అదే విధంగానే నార్మల్ దోశ వేసుకొని ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలి. 2 సైడ్ కాలిన తర్వాత మనం చేసుకున్న పన్నీర్ స్టఫింగ్ అప్లై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.